ఆ రోజున 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అయితే కుట్రలు చేశారో అదే మాదిరిగా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. అయితే రేపు జరగబోయే మే ఎలక్షన్లో మేలో రాబోతూ ఉంది. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు. మేము ప్రతిరోజు కూడా తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంవి సత్యనారాయణ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా వారికి ఆర్తనిచ్చి వారికి పువ్వులు జల్లి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, మేము అడగకుంటేనే మేము ఓటేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్దిస్తున్నారు. అలాగే ఎంవి సత్యనారాయణ గారికి కూడా ఆశీర్దిస్తున్నారు. నిజంగా మనం ఈరోజు చూస్తూ ఉంటే ఈ సినిమాలో ఎట్లాగైతే ఉందో నిజంగా ప్రజలు కూడా అట్లాగే స్పందిస్తున్నారని చెప్పేసి మీడియా మిత్రులందరి ముందు కూడా తెలియజేస్తున్నాం. సార్, అయితే ఇప్పుడున్న పార్టీపై ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ పాలన అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పాలన అనేది చాలా చాలా బాగుందమ్మా. అని ఇప్పుడు మన కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకం చేయకుండా నాన్నగారు పాలనలో ఏదైతే ఒక అడుగు ముందుకేసారో నాన్నగారు నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి ప్రతి పేదవారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పథకాలు అందజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, అయితే ఈ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలపై సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయి. వాటిలో కొన్ని అసలు అవసరమే లేదని మిగతా పార్టీలు అంటున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలు తీసుకెళ్ళేటప్పుడు అవసరం లేదని ఎవరు చెప్తాము? ప్రతి ఒక్కరూ కూడా ఆర్పిలిస్తున్నారు. ఇంటికి వెళ్తే ఈ ఒక పథకాలు చూసి గత ప్రభుత్వం చూసాం. అంటే అంతకుముందు వదిలేసాను 2014 2019 వరకు ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏ పేదవాడికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మేము పాదయాత్రలకు వెళ్తూ ఉంటే ఆర్తలు ఇచ్చి పువ్వులు ఇస్తుంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో 175కి 170 ఖచ్చితంగా కొడతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసుకోండి. పవన్ కళ్యాణ్ విశాఖ నుండే పోటీ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వారు గెలుస్తారు అనుకుంటున్నారా? చూసాం కదమ్మా, 2019లో చూసాం. విశాఖపట్నంలో 2019 గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎక్కడ గెలిచారు? అలాగే సొంతూరులో భీమవరంలో పోటీ చేశారు. గెలిచారా? ముందు ఆయన గెలవకే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పొత్తు కావాలని అడుగుతారు. ఒకసారి బీజేపీ దగ్గరికి వెళ్తాడు, ఒకసారి ఎవరు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారు. అలాగే ఎన్ని పోనీ మళ్ళీ కాంగ్రెస్ని కూడా పిలిపించుకొని ఉంటున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు ఏ స్టేట్లో కూడా ఉండదండి, ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఎందుకంటే ఒక అన్నకి చెల్లికి గొడవ పెట్టినంటే దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడుది. ఇటువంటి నీచ రాజకీయాలు సినిమాల్లో చూసాం. నిజంగా బయట కూడా అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అసలు గొడవ లేదు. అసలు ప్రజలు నమ్ముకోండి, బాగుపడతారు. అంతేగాని ఇలాగా ఇటువంటి దౌర్భాగ్య రాజకీయాలు చేస్తే ప్రజలు ఖచ్చితంగా 2024లో 175 ఖచ్చితంగా ఆయనకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లె ఆయన బామ్లా గారు కూడా వేరేగా పోటీ చేస్తామని చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఎవరు రాసాలని ఒక ఇంట్లో 2 అన్నదమ్ములకే పడట్లేదు. అలాంటిది ఆవిడేదో అవుదాం అనుకుంటుంది. నేను చెప్పేది ఒకటమ్మా, షర్మిల గారు మా చెల్లె, మేము కాదంటే మా అన్న చెల్లె, మాకు చెల్లె, మాకు సోదరే. అయితే తెలంగాణ బిడ్డ ఆవిడ. నిజంగా తెలంగాణలో ఏం చేయలేదే ఇక్కడేం చేస్తుంది? అంత ప్రజలంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తోడున్నారని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం. 170 జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరేస్తారని చెప్పేసి